హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ క్యూబ్స్ అయితే ఈ విధంగా వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత మనం వేరే బౌల్లోకి తీసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసి కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనం గ్రేవీ కోసమని ఒక పెద్ద సైజు టమాటా 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన టమాటా ప్యూరీని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచిన పన్నీర్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి లైట్గా పన్నీరు అనేది విడిపోకుండా స్లోగా కలుపుతూ క్యాప్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అవుతుందండి. మన చపాతీలోకి కానీ రోటీలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. వెజిటేబుల్ బిర్యానీ చేసినప్పుడు ఇలా చేసుకోవాలి.